హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్. ఈ సంవత్సరం అనగా 2025వ సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 30వ తేదీన బుధవారం రోజునైతే అక్షయ తృతీయ వచ్చిందండి. ఆ రోజు సాయంత్రం 6:30 వరకు అయితే ఉంటుందండి అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజున మనం బంగారం కొనాలా అంటే ఆ రోజు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ ఇచ్చేది అందరూ కూడా గోల్డ్ షాప్కి వెళ్ళి బంగారమే కొంటారండి. అంటే అది పెద్ద వస్తువు కావచ్చు, చిన్న కాయిన్ రూపంలో అయినా సరే ఆ రోజు అక్షయం తెచ్చుకుంటే సంవత్సరం మొత్తం మనం ఇంట్లో అక్షయాన్ని తెచ్చుకుంటూ ఉంటాము. లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఒక ప్రగాఢ నమ్మకం అండి. నేను కూడా ఎప్పుడు ఫాలో అవుతాను. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయకి ఒక గ్రామ్ అయినా తీసుకుంటూ ఉంటామండి. ఆర్నమెంట్ తీసుకునే అమౌంట్ లేనట్లయితే ఈ విధంగా కూడా ట్రై చేసుకుంటామండి. ముందుగా బుక్ చేసుకొని ఆ రోజు కూడా కొంతమంది డెలివరీ ఇంటికి తెచ్చుకుంటారండి. ఆ విధంగా అనమాట అక్షయ తృతీయ రోజున మనం బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటాము. కానీ అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాలా అంటే దానికోసం చెప్తున్నానండి. కలిగి ఉన్న వాళ్ళు బంగారం తీసుకోవచ్చు అండి. లేని వాళ్ళైతే ఏం కొనాలో నేనైతే వీడియోలో చూపించబోతున్నాను, చెప్పబోతున్నాను. దానికోసమే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మనం ఏం చేసినా మనం లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి రావడం కోసమే కదండి మనం చేసేది. ఈ విధంగా అనమాట లక్ష్మీ అమ్మవారిని ఇంట్లో పూజ చేసుకుని ఆమెకి ఇష్టమైన నైవేద్యాలన్నీ పెట్టుకుని ఆమెకి ఇష్టమైన పువ్వులు మల్లె పువ్వులండి, మల్లె పువ్వులతో అమ్మవారికి అభిషేకం చేసిన, అలాగే అష్టోత్తరాలు చదివిన, అలంకరణ చేసిన చాలా మంచిదండి. నేనైతే ఏలకల దండ మల్లె పువ్వులు అమ్మవారికి ఇష్టం కదా, ఈ విధంగా అలంకరణ చేసుకుంటున్నానండి. మనకి తగినంత డబ్బులు అమ్మవారి పాదాల దగ్గర మనం పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మనం దివాళీకి, నరక చతుర్దశికి చూస్తాం కదా, ధనత్రయోదశి ఇవన్నీ పూజ చేసుకుంటాం. అలాగే వరలక్ష్మి వ్రతం, దివాళీ రోజున ఏ విధంగా అయితే మనం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం, అదే విధంగా ఈ రోజు కూడా అమ్మవారికి ధూపం, అలాగే దీపం, అలాగే నెయ్యితో దీపం పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ పెట్టుకొని అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకుంటే సరిపోతుందండి. పాయసం, అలాగే బెల్లం పొంగలి, అమ్మవారికి ఏ ప్రసాదాలు అయితే ఇష్టమో ఆ ప్రసాదాలు అయితే పెట్టుకొని ఇంట్లో అయితే ఈ విధంగా అమ్మవారిని అయితే పూజ చేసుకోవాలండి. ఎవరి స్తోమతకు తగినట్టుగా వాళ్ళు పూజ చేసుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతంలాగా మనము అలంకరణ చేసి మనం విగ్రహాలను చేసుకొని చేయాల్సిన పని అయితే లేదు. మన ఇంట్లో ఏ చిత్రపటం ఉన్నా ఆ చిత్రపటాన్ని ద్వారా చేసుకోవచ్చండి. ఈ విధంగా అక్షయ పాత్రను ఒకటి ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి. అది మట్టిది కావచ్చు, ఇత్తడిది కావచ్చు, రాగిది కావచ్చు. ఇందులో కొంచెం బియ్యం, బంగారం, ఇంట బంగారం, డబ్బులు అన్నీ వేసుకొని ఈ విధంగా చేసుకుంటే మనకు కుదిరితే ప్రతి మంగళవారం కూడా ఇందులో ఒక్కొక్క కాయిన్ వేసుకున్న ఒక్కొక్క ఎంత అమౌంట్ మనం వేయగలతో అంత వేసుకుంటే చాలా మంచిదండి. దాన్ని అక్షయ పాత్ర అంటారు. ఈ విధంగా కామాక్షి దీపం కూడా వెలిగించుకుంటే చాలా మంచిదండి. దాంతోపాటుగా అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు, లక్ష్మీ తామర పిక్కలు, అలాగే లక్ష్మీ గవ్వలు, ఇలా అమ్మవారికి లక్ష్మీ స్వరూపం కదండి. ఇవి సముద్రం నుంచి ఉద్భవించినవి కదా, ఇవి కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని మనం ఏదైతే వస్తువు కొనుక్కుంటామో, ఒకవేళ బంగారం కొనుక్కున్నట్లయితే ఆ బంగారం వస్తువు పెట్టుకుంటాము. అవి లేని ఎడల ఏం తీసుకుంటామంటే మనం డైలీ యూజ్ చేసుకునేవేనండి. అంటే కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు, బెల్లం, అలాగే చింతపండు ఇలా తెచ్చుకుంటే సరిపోతుందండి. పసుపు ఇవి తెచ్చుకుంటే లక్ష్మీ అమ్మవారిని మనం మన ఇంటికి తెచ్చుకున్నట్లే. ఉగాదికి కూడా ఇలాగే ఫాలో అవుతాం కదా, అందరూ కొత్త సంవత్సరం అని చెప్పేసి ఉగాదికి కొంటారు కదా, అలా ఉగాదికి కూడా కొనలేనప్పుడు మనం నిత్యం వాడే వస్తువుల్లో కల్లుప్పు, చింతపండు, బెల్లం, పసుపు కొమ్ములు ఇవి కంపల్సరీగా ఇంటికి తెచ్చుకుంటారండి. ఇవి తెచ్చుకుంటే మనం బంగారం కొని తెచ్చుకున్నట్లే. బంగారం కొనలేదు అనే ఫీల్ అయితే అవ్వాల్సిన పని లేదండి. ఇవి తెచ్చుకొని మనం అమ్మవారి దగ్గర దేవుడి మూలలో మనకి ఏదైతే పూజా మందిరం ఉంటుందో ఆ పూజా మందిరం దగ్గర పెట్టుకొని, తల్లి మాకు ఈ సంవత్సరానికి ఇదే ప్రాప్తం అయ్యింది అని చెప్పేసి అమ్మవారి దగ్గర మనం పెట్టి మొక్కుకుంటే సరిపోతుందండి. ఆ అమ్మవారే నెక్స్ట్ ఇయర్కి మనకు అనుగ్రహిస్తారు, మన కోరిక నెరవేరుతుంది. మనకు స్తోమతకు తగినట్టుగా మనం ఏదైనా కొనుక్కోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అలాగే అదే రోజున లక్ష్మి కొంచెం, కుబేరు కొంచెం అంటారు కదా, ఈ కొంచెాన్ని ఏర్పాటు చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇది ఇత్తడి లేదా రాగితో చేయొచ్చు. దీనికోసం నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, ఒకసారి వాచ్ చేయండి. ఇందులో ఏమేమి వేస్తున్నాము ఏంటి అనేది. అయితే అమావాస్య రోజు కానీ, ఇలాంటి అక్షయ తృతీయ రోజు కానీ ఇలాంటి కొంచెం పెట్టుకోవడం వల్ల దాని యొక్క రిజల్ట్ అనేది 100% అయితే మనకు ఉంటుందండి. ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందనమాట. ఈ విధంగా తప్పనిసరిగా మీరైతే పెట్టుకోవచ్చు. వెండే ఉండాలని లేదండి, వెండి కంటే రాగి చాలా మంచిదండి. ఇలాంటి లక్ష్మి కొంచెం, కుబేరు కొంచెం రాగిలో కొనుక్కుంటే రాగి రాకోరుతుంది అంటారు కదా, రాగితోనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి వెండి కంటే. అలా చేసుకోవచ్చండి. అలాగే అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవచ్చు, కుబేరు కొంచెం ఏర్పాటు చేసుకోవచ్చు. మనకు తగిన విధంగా అక్షయ పాత్ర అనేది మన ఇంట్లో ఎప్పుడూ కూడా నిండకుండా ఉండాలి అనుకుంటే మనం అమ్మవారి ముందు సంకల్పం చేసుకొని పెట్టుకుంటే, తల్లి మా అక్షయ పాత్ర ఎప్పటికీ కూడా నిండుకోకూడదు అని చెప్పి మనం
అందులో వేసినవి ఏవైనా కావచ్చు, అవి వేసి అమ్మవారికి సంకల్పం చేసుకున్నట్లయితే మన అక్షయ పాత్ర ఎప్పటికీ నిండుకోదండి. మన ఇంట్లో తినడానికి తిండి, బియ్యం, అలాగే ఖర్చు పెట్టుకునే డబ్బులు కూడా లోటు లేకుండా ఉంటుంది. అలా అని కోట్లు కోట్లు వచ్చేయవలసిన అవసరం లేదు కదా అండి. మనం ఈ విధంగా అమ్మవారికి సంకల్పం చేసుకొని, తల్లి నీవే, నీ నీడలో మేము బ్రతుకుతున్నాం అని చెప్పి మనం అమ్మవారికి సంకల్పం చేసుకుంటే అమ్మవారే మనల్ని కరుణిస్తారండి. ఈ విధంగా ఏం చేసినా మనం అమ్మవారి రాక కోసమే కదండి. లక్ష్మీ అమ్మవారు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లో సిరి సంపదలు, ఆయుర ఆరోగ్యాలు ఉన్నట్లే కదండి. సిరి సంపదలు ఉన్నాయంటే ఆనందం ఆటోమేటిక్గా ఉంటుంది. అదే విధంగా అనమాట. ఒకరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేకుండా ఉంటే సరిపోతుంది కదండి. మనం కోటీశ్వరులం కావాల్సిన అవసరం లేదు. తిండి, గుడ్డ వీటికి లోటు లేకుండా ఉంటే సరిపోతుంది. అందుకోసమని ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులు ఉప్పు, అలాగే పసుపు, చింతపండు, బెల్లం తెచ్చుకుంటే సరిపోతుంది. బంగారం కొనలేని వాళ్ళు బాధపడాల్సిన అవసరం అయితే అసలే లేదండి. అక్షయ తృతీయ అనగానే అక్షయం అంటే బంగారం అండి. అది ఉన్నవాళ్ళు కొనుక్కోగలరు. లేని వాళ్ళు మాత్రంగా బాధపడకుండా ఈ వస్తువులు తెచ్చుకుంటే లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉంటుందండి. నా వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.